కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ గగన్. గగన్ అంటే మనకి ఏంటంటే ఇది జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఇది భారతదేశం రూపొందించిన శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్. ఇది జిపిఎస్ సిగ్నల్స్ లోని లోపాలను సవరించి విమానాలకు ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. అంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఇది నివారిస్తుంది మనకి. ఏ సంస్థలను భాగస్వామ్యంతో రూపొందించారంటే ఇస్రో మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రూపొందించింది. ఇది విమానాల యొక్క నావిగేషన్ మరింత ఖచ్చితంగా చేయడం, ల్యాండింగ్ సమయంలో భద్రత అనేది పెంచడం, జిపిఎస్ లోపాలను సవరి చేయడం. ఎలా పనిచేస్తుందంటే మనకి ఇది దేశవ్యాప్తంగా ఉన్న రిఫరెన్స్ స్టేషన్స్ అనేవి జిపిఎస్ సిగ్నల్స్ ను పరిశీలిస్తాయి. మాస్టర్ కంట్రోల్ సెంటర్స్ సిగ్నల్స్ లోపాలను లెక్కిస్తాయి. దాని యొక్క ఉపయోగాలు, గగన్ వాళ్ళ ఉపయోగాలు మనకి విమానయానము, నెక్స్ట్ సముద్ర నావిగేషన్, రైల్వేలు, రోడ్డు రవాణా, విపత్తు నిర్వహణ. అంటే మనకి ఏవైనా తుఫాన్లు, భూకంపాలు వచ్చేటప్పుడు మనకి ఇది నావిగేషన్ అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడ నిర్వహించారంటే జూన్ 27 అనేది ఇండిగో ఎయిర్ బస్ అనేది A320 అనే ఫ్లైట్ అన్నమాట. భారతదేశంలో తొలిసారిగా గగన్ భారత్ శాటిలైట్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా ఉదయపూర్లో విజయవంతంగా నిర్వహించారు. దీనిలో మనకి ఎబ్రివేషన్, గగన్ అంటే ఎబ్రివేషన్ ఏంటంటే జిపిఎస్ ఎయిడెడ్ ఆగ్మెంటెడ్ నావిగేషన్, శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ నావిగేషన్. అంటే ఏ రకమైన శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఏ సంస్థలు అభివృద్ధి చేశారంటే ఇస్రో మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది. మనకి 2 పాయింట్స్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అలాగే ఫ్లైట్ పీరియడ్ అంటే ఎయిర్ బస్ A320 అనేది. ఇదండి ఫ్రెండ్స్, ఇక్కడ గగన్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థలు ఏవంటే ఇస్రో మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రెండోది JSW స్టీల్ ప్లాంట్ అనేది. ఇది రీసెంట్ న్యూస్ లో ఉంది. ఎక్కడంటే వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం ఏదంటే సున్నపరాయపల్లి సమీపంలోను. ఇది ఫస్ట్ సారిగా మనకి ఇది ఏంటంటే గ్రీన్ స్టీల్ అన్నమాట. గ్రీన్ స్టీల్ అని ఎందుకు అన్నామంటే మనకి 2021లో గ్లాస్గోలోని స్కాట్లాండ్ దేశంలో జరిగిన కాప్ సదస్సులో మనం ప్రతిజ్ఞ చేసాం. 2070 అయ్యేసరికి మనం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామని. అక్కడ జీరో, మొత్తం కంప్లీట్ గా మనకి కార్బన్ అనేది ఉండదన్నమాట అందులో. ప్రెసెంట్ దీనికి ఎలా పవర్ సప్లై అవుతుందంటే సోలార్ ప్యానల్స్ ద్వారా, కరెంట్ ద్వారా, నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ ద్వారా, నెక్స్ట్ మళ్ళీ టర్బైన్స్ ద్వారా అనేది దీనికి పవర్ సప్లై అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ విబిజీ రామ్జీ, ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాన్ని విబిజీ రామ్జీ అనే పథకం మార్చారు. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రూరల్ అండ్ ఆజీవికా మిషన్ అనేది. మనకి 20 సంవత్సరాల తర్వాత ఈ పేరు అనేది మార్చారు. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడ నిర్వహించారంటే ప్రోగ్రామ్ అనేది తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ముక్కవారిపల్లెలో నిర్వహించారు. మొదటి వికసిత్ భారత్ కార్డు ఎవరికి ఇచ్చారంటే భాగ్యమ్మకి ఇచ్చారు. ఈ ఏడాదికి 125 రోజులు. అంతకుముందు మనకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అయితే 100 రోజులు మాత్రమే ఉండేవి. ఇక్కడ ఒక యాక్ట్ అనేది కూడా ప్రవేశపెట్టారు. అంటే కనీసం రోజుకు 300 కంటే తక్కువ వేతనం అనేది ఇవ్వకూడదు. సో ఈ ఫ్రెండ్స్ ఇది ఎన్ని రోజులు ఏంటనేది. నెక్స్ట్ కర్నూలు జొన్నగిరి బంగారు గని. ఇది మొట్టమొదటిసారిగా ప్రైవేట్ బంగారు గని అన్నమాట. ఇది ఏ ప్రాంతాల్లో జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి అనేది. ఏ జిల్లా అంటే కర్నూలు జిల్లా. స్వాతంత్రం తర్వాత ప్రైవేట్ రంగంలో ప్రారంభమైన తొలి పెద్ద బంగారు గని. ఏ సంస్థలు అందులో పాల్గొన్నాయంటే జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డక్కన్ గోల్డ్ మైన్స్, త్రివేణి గ్రూప్స్ అనేవి. జొన్నగిరి బంగారు గని ఏ జిల్లాలో ఉందంటే కర్నూలు. నెక్స్ట్ దేశంలో మొదటిసారిగా సైబర్ సెక్యూరిటీని సంయుక్తంగా ప్రారంభించినవి ఏవంటే మనకి ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ అనేది సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ అన్నమాట 4 years కోర్స్ ని తీసుకొచ్చాయి.
నెక్స్ట్ జపాన్ ప్రధాని సనాయో తకచి ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే ఈవిడ మనకి జపాన్ కును భారత్ కు 16 సంవత్సరాల భాగస్వామ్యంలో భాగంగా ఆవిడ మనకి ఇండియాకి వచ్చారు. సో అక్కడ ఏం జరిగిందంటే ఆవిడ వెళ్ళిపోతాం మనకి మన యొక్క సంగీతం మీదండి వాయిద్య పరికరం మీద ఉందండి సంతూర్ అనేది అతను ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రదర్శించారు అక్కడ. సో ఇది దానిలో ప్రఖ్యాత గంతులు ఎవరంటే సంతూర్లో రవి వర్మ అనేవారు. మనకి జపాన్ ప్రధాని ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే జపాన్ ప్రధాని ఎవరంటే సనాయో తకయిచి. ఈవిడ ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే మనకి 16 సంవత్సరాల భాగస్వామ్యంలో అంటే జపాన్ ఇండియా 16 సంవత్సరాల భాగస్వామ్యంలో భాగంగా ఆవిడ మన ఇండియాకి వచ్చారు. సో ఈవిడ వెళ్ళిపోతూ ఆ ప్రధాని మోడీ ఈవిడికి లాస్ట్ వెళ్ళిపోతున్నదిగా ఆ సంగీతం అనేది ప్రదర్శించారు. ఇన్స్ట్రుమెంట్ ఏదంటే సంతూర్ అనేది. సంతూర్‌లో అంటే ఇది ఎక్కువగా కాశ్మీర్ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటది ఇక్కడ. దాంట్లో ప్రముఖులు ఎవరంటే పండిట్ శివకుమార్ వర్మ. నెక్స్ట్ సూర్యునిలో ఐరన్ ఫ్లోరోసిస్ ను గుర్తించిన ఆదిత్య L1 అబ్జర్వేటరీ. అంటే భారత తొలి సౌర పరిశీలన మిషన్ అయిన ఆదిత్య L1 అనేది కీలక విజయాన్ని సాధించింది. ఏం చేసిందంటే సూర్యుని కరోనాలోని ఐరన్ ఫ్లోరోసెన్స్ అనేది తొలిసారిగా గుర్తించింది. మనకి అమెరికాకు స్వాతంత్రం వచ్చి 250 సంవత్సరాలు అనేది జూలై 4 పూర్తి చేసుకుంది. వాళ్ళకి ఎప్పుడు స్వాతంత్రం అనేది వచ్చిందంటే వాళ్ళకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1776 జూలై 4వ తేదీన వచ్చింది. అక్కడ మనకి జాతీయ పక్షి ఏదంటే బేల్డ్ ఈగిల్ అనేది. సో థ్యాంక్ యూ.